కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత మిగిలిపోయిన కొబ్బరి పొడితో ఈ రకంగా స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా, లైట్గా, సాఫ్ట్గా, పొడి పొడిగా. ఈ స్వీట్ అయితే ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం నేను కొబ్బరి పాలు తీసిన తర్వాత పొడి మిగిలిపోయింది. దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ముందుగా ప్యాన్ని పెట్టుకున్నాను. 1 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. ఇవి కొబ్బరి పాలు కాదండి, నార్మల్ పాలే. ఇందులోకి అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ 3/4 కప్పు దాకా షుగర్ని వేసుకున్నాను. షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత సో కొలుచుకుంటే 2 కప్పుల వరకు వచ్చింది నాకు ఈ కొబ్బరి పొడి. దీన్ని మనం ఇప్పుడు ఇందులోకి వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఈ పాలు, షుగర్, కొబ్బరి పొడి అన్నీ కూడా మంచిగా కలిసిపోవాలండి. ఈ కొబ్బరి ఇప్పుడు పాలను మంచిగా పీల్చుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వల్ల ఫ్లేవర్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలు మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత, కొబ్బరి పొడి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యి అతుక్కోకుండా ఇలా అవ్వాలి. అప్పుడు మనకు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా పొడి పొడిగా ఉన్న ఈ స్వీట్ని వేరొక కంటైనర్లోకి వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా ఈ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కావాలంటే పాలు వేసుకున్న తర్వాత బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్